బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అదానీ గ్రూప్ కు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అదానీ గ్రూప్ నకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి నిన్నమన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్ఎస్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవిక మొన్నటి వరకు అదానీ వ్యవహారం జాతీయ స్థాయిలో మరి ఒక పెద్ద దుమారాన్ని సృష్టించింది. దీంట్లో బీజేపీకి అదానికి ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా ఎండగడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి కూడా అదానీ విషయంలో ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఇక అదానీ ఇప్పటికే స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఏదైతే విరాళం ఇచ్చారో 100 కోట్ల రూపాయల విషయంలో మరి దానిని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. సో మీరు ఆ 100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ ఖజానా అకౌంట్కు జమ చేయొద్దు అని చెప్పి కూడా మరి లేఖ రాస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఆ నివాసంలో
మీడియా సమావేశంలో మరి దీని విషయంలో కరాఖండిగా చెప్పేశారు. సో అదాని విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. సో అదానితో అంటకాగుతున్నారని చెప్పి కూడా మరి ఆ విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అలాంటి విమర్శలకైతే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మరి అదానితో అంటకాగుతున్నారు. మరి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఒక విధానము, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధానం అంటూ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న మరి విమర్శలకైతే ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. సో అదాని నుంచి స్కిల్ ఇండియా యూనివర్సిటీకి 100 కోట్ల విరాళము ప్రకటించిన నేపథ్యంలో అలాంటి విరాళాన్ని మేము స్వీకరించబోవట్లేదు, ఇప్పటికే మీరు దేశీయంగా అంతర్జాతీయంగా మరి కొంత విమర్శల పాలవుతున్నారు. సో దీంట్లో మరి అదాని వ్యవహారంలో మేము చాలా క్లీన్గా ఉండబోతున్నాము. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరి మేము చేస్తున్న అభివృద్ధి పట్ల మరి అదాని గ్రూపు మరి ఆకర్షితులై స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసము 100 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక చేస్తున్న విమర్శలకైతే ఈరోజు ముగింపు పలికారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒకవైపు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో అదాని విషయమై బీజేపీని పదే పదే విమర్శలు చేస్తున్నారు. సో అదాని లాంటి వ్యక్తితో బీజేపీ ఎందుకు చేతులు కలుపుతోంది, సో అదానికి మాత్రమే మరి సహాయం చేస్తున్నారు, పేద రైతులను పట్టించుకోవట్లేదు, సో కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే బీజేపీ మరి రెడ్ కార్పెట్ వేస్తోంది. సో దీంట్లో లక్షల కోట్ల రూపాయలు మరి ఇప్పటికే మాఫీ చేశారని కూడా గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి కొంత అదాని గ్రూప్తో కూడా మరి కాంట్రాక్ట్లు ఇస్తున్నారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదివరకే ఓల్డ్ సిటీకి సంబంధించి పవర్కు సంబంధించిన అంశంలో కావచ్చు, మరికొన్ని కంపెనీల వ్యవహారంలో కావచ్చు, మరి దావోస్లో జరిగిన ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటిలో కొంత అదానితో ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సో కొన్ని ఒప్పందాలు చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలు బీజేపీ కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీలు దీని పట్ల తీవ్రంగా వ్యతిరేకించడం కావచ్చు, మరి జాతీయ స్థాయిలో మరి రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకిస్తుంటే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంటకాగుతున్నారని చేస్తున్న విమర్శలకైతే ఈరోజు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే మరి అదాని గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారో దానికి సంబంధించి మరి జేఎస్ రంజన్ పరిశ్రమల శాఖకు సంబంధించిన కమిషనర్ ద్వారా ఒక లేఖ పంపిస్తున్నాము, అలాంటి నిధులేవి మాకు పంపొద్దని చెప్పి కూడా చేస్తున్న ఆ లేఖ రాస్తున్నామని చెప్పి ఆ లేఖను కూడా చూపించడం కావచ్చు. మొత్తానికి అదాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక ముందు ఎలాంటి వ్యాపార సంబంధాలు కొనసాగించబోమని చెప్పి స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక మరి అక్కడున్న మీడియా ప్రతినిధులు అడిగారు, సో మరి గతంలో చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, తర్వాత వాటన్నిటిని కూడా రద్దు చేస్తారని అడిగిన నేపథ్యంలో సో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కూడా మరి అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాము. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అదానితో మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా మరి ఆయన ప్రత్యేక విమానాల్లో మరి అంగు ఆర్భాటాలతో తిరిగారు, ఆయనతో అంటకాగారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించి విరాళాన్ని మాత్రం మేము తిరస్కరిస్తున్నాం. సో అదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆ గ్రూపుపై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అదానీ గ్రూప్ కు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవల అదానీ ఇష్యూ ఏదైతే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో సంచలనాత్మకంగా మారిందో, ఇటు అమెరికాలో కేసు నమోదవడంతో దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటు పార్లమెంటు వేదికగా కూడా దీనిపై ప్రతిపక్షాలు పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు మోదీ అదానికి సపోర్ట్ చేయడం వల్ల అదాని మీద విచారణ జరపాలి, అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అదాని సీఎం రేవంత్ రెడ్డిని ఇటు సెక్రటరీ వేదికగా కలిసి ఇటు ప్రభుత్వానికి ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని తలపెట్టిందో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల కార్పస్ ఫండ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఈ వివాదాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇటీవల లేవనెత్తి వస్తున్నాయి. అదానితో ఢిల్లీలోమో లొల్లి పెడుతున్నారు, గల్లీలోమో దోస్తు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తుంది. కేటీఆర్ ప్రతిసారి రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమో దావాస్ వేదికగా ఒప్పందాలు చేసుకుంటాడు అదానితోటి, అదే అదానితోటి పెట్టుబడులు పెట్టిస్తున్నారు, ఇది అక్రమం అని చెప్పి రాహుల్ గాంధీ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే ద్వంద్వనీతి ఇది కాంగ్రెస్లో ఉందని చెప్పి పదే పదే ఇటు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ డైరెక్ట్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఈ కామెంట్ చేస్తుండటంతో ఇటు రేవంత్ సర్కార్కు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఏదైతే ఇటు అమెరికాలో కేసు నమోదైందో దీనికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఈ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. షేర్ మార్కెట్ కూడా డౌన్ అయింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే పెట్టుబడులు పెట్టారని చెప్తున్న నేపథ్యంలో అదానితోటి ఎందుకు అడ్డగాగుతున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో అయితే మంచి ఉద్దేశంతో ప్రారంభించుకుంటున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంతో వారు ఇస్తానన్న 100 కోట్ల కార్పస్ ఫండ్ కూడా రిటర్న్ ఇవ్వడానికి అసలు మేము స్వీకరించబోమని చెప్పి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ సెక్రటరీ జయశ్రంజన్ కూడా అదానీ గ్రూప్ ప్రీతి అదానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొద్దని కూడా వారు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అదానితో అంటగాగింది అనేది సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. ఆయన విడుదల చేసిన లేఖలో దాదాపు 12 కంపెనీలు, అంటే 12కు సంబంధించిన వర్క్స్ సంబంధించి అదాని కంపెనీ తెలంగాణలో ఎంటర్ అయిందని చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో 5 ప్రాజెక్ట్స్
అదేవిధంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 ప్రాజెక్ట్స్, ఒక 2 ప్రాజెక్ట్స్ సంబంధించి మాత్రం ఏ గవర్నమెంట్ కూడా అప్రూవ్ ఇవ్వలేదని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వివరాల్లో వెల్లడించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గతంలోనే నేషనల్ హైవేస్ కు సంబంధించి 3 దాదాపు ఇటు సూర్యాపేటకు సంబంధించి కోదాడు కావచ్చు, ఇటు విజయవాడకు సంబంధించి కావచ్చు, కొన్ని నేషనల్ హైవేస్ 3 నేషనల్ హైవేస్ ఇటు అదాని కంపెనీ చేపట్టి కంప్లీట్ చేసింది బీఆర్ఎస్ హయాంలో. ఒకటి 85% కూడా కంప్లీట్ అయిపోయింది. డ్రోన్ కంపెనీ డ్రోన్ దానికి సంబంధించి మామిడిపల్లి దగ్గర దానికి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం దాన్ని ఏ ప్రభుత్వం అంగీకరించలేదు అని చెప్పి ఆయన కొన్ని వివరాలు మాత్రం పొందుపరిచిన పరిస్థితి. కొడంగల్కు సంబంధించి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చింది అనేది కూడా అందులో ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి అదాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏవైతున్నాయో వాటిని అయితే తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి అదాని గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టారో దావోస్ వేదికగా 12,400 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పారు. ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆ క్లారిటీ ఇవ్వాలి, వాటిని విరమించుకుంటున్నారని చెప్పి కొద్దిసేపు క్రితం హరీష్ రావు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపించిన పరిస్థితి నేపథ్యంలో దీనిపై రానున్న రోజుల్లో చర్చ జరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. వైష్ణవ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.